కొద్ది సమయము దేవుని వాక్య వెలుగులో నుండి కొన్ని మాటలు చూసుకొని యోగ్యమైనటువంటి రీతిలో ప్రభు బలలో మనము పాలు పొందుతాం. చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన అనగానే మోకాళ్ళ మీదకి రావడం లేదు. ఈవెన్ యవనస్తులు కూడా ఎట్లా కూర్చున్నారో అట్లనే కూర్చుంటున్నారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. దేవుని యందు ఏముండాల? మనకు భయము, భక్తి ఉండాల కదండి. రాను రాను రాజుగారు గుర్రం అంటే ఏమైందంట? గాడిదయిందంట. రాను రాను రాజుగారి గుర్రం ఏమైంది? గాడిదయిందంట. ఇదేంది, పౌలన్న వచ్చిండు గాడిదనిపోయిండు అనుకోకండి. దేవుని మందిరములోనికి వచ్చినామంటే నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇప్పుడు మనకు కొన్ని హెచ్చరికలు అవసరం కదండి. ప్రభు వలలో పాలు పొందేటప్పుడు కొన్ని హెచ్చరికలు అవసరం. ప్రార్థన అనగానే మనకు చేతనైనంత మట్టుకు మోకాళ్ళ మీదకి రావాలంతే కదండి. మోకాళ్ళ మీదకి రావాలా వద్దా? రావాలి. నేను ఒక సహోదరిని ఎరుగుదును, వృద్ధాప్యం వరకు ఆమె మార్నింగ్ 10కు వచ్చి కూర్చుంది అంటే, 10 గంటలకు ఆరాధనలో కూర్చుందంటే మోకాళ్ళ మీదనే కూర్చుంటుంది. అంటే ఆమె కూర్చున్నట్టు మిమ్మల్ని కూర్చోమని నేను అనడం లేదు, కానీ మోకాళ్ళ మీదనే కూర్చుంటుంది. ఆరాధనలో కానీ, తర్వాత వాక్యము చెప్పేటప్పుడు కానీ, ఇక మధ్యలో ఎప్పుడు లేవదు. ఆమె లేచిందంటే 2 గంటలకు ఆరాధన అయిపోయిన తర్వాతనే లెగుస్తుంది. మనలో చాలామంది కూడా ఆరాధన జరుగుతుంటే అడు తిరుగుతున్నారు, ఇడు తిరుగుతున్నారు, అడిపోతున్నారు, ఇడిపోతున్నారు, బయట పనులు చూసుకుంటున్నారు. అసలు ఆరాధనలాగానే ఉందా? దైవజనుడు భక్త్ సింగ్ గారంట ప్రభువుని ఎరగక మునిపే ఆయన దేవునిలో ఒక భక్తి కలిగినటువంటి వాడు. లండన్ వెళ్ళేటప్పుడు షీప్లో ఆయన కూర్చున్నప్పుడు అందరూ ఆరాధన చేస్తుంటే ఆ ఓడలో అటువైపు ఇటువైపు జనాలు కూర్చొని మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తున్నారంట. అయితే ఆయనకు లేచిపోవాలనిపించినంట. వారి మధ్య నుండి లేచి బయటికి వెళ్దామని లేచేసరికి ఇటువైపు ఒకళ్ళు మోకరించి ఉన్నారంట, ఇటు వెళ్దాం అనుకుంటే ఇటువైపు కూడా ఒకళ్ళు మోకరించి ఉన్నారంట. వాళ్ళని ఇట్లా దాటి వెళ్ళలేక తన మనసు ఒప్పుకోక, అయ్యో ఇది మోకరించినటువంటి దేవుని సన్నిధానము అని భక్తి కలిగి దాటి వెళ్ళలేక మళ్ళీ కూర్చున్నాడంట. కూర్చొని ప్రార్థనలో ఉన్నాడంట. అప్పుడు మాట్లాడుతున్నాడంట దేవుడు, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తున్నాడంట. ఆ సమయంలో మాట్లాడంటాడు దేవుడు అండి. అదే ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే చెప్పండి, లేచి వెళ్ళిపోతే ఏమయ్యేది? దేవుని స్వరాన్ని వినలేకపోవునేమో. ఇంతమంది భక్తిని మనము నేర్చుకోలేకపోదువేమో. ఈ హెబ్రోను సహవాసం యొక్క రుచిని మనము చూడలేకపోదుమేమో ఆ దినమే గనక ఆయన లేచిపోతే. ఆరాధనలో ఉండడం అనేది, ఆరాధన జరిగేటప్పుడు గంభీరమైనటువంటి స్థలము, గంభీరమైనటువంటి ఆ స్థానమును మనము విడిచి వెళ్ళకూడదంట. మనము ఆరాధన చేసేటప్పుడు మన దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఎవరుంటారో తెలుసా? ఎవరుంటారని చెప్పుకున్నాం ఇందాకలా, దేవదూతలు ఉంటారంట. మనమేం చేస్తున్నామంటే భక్తి లేదు, భయం లేదు. ఆరాధన అనగానే మనకేందంటే ఎబ్రోన్ వాళ్ళకి ఆరాధన అనగానే ఆరాధన టైంలో ఏదైనా చేయొచ్చు, నిద్రపోవచ్చు, ఆరాధన టైంలో బయటికి పోవచ్చు, ఇల్లుల దగ్గర అయితే కట్టెలు తీసుకురావచ్చు, ఇళ్ళ దగ్గర అయితే బట్టలు తీసుకురావచ్చు, షాపులు పోయి రావచ్చు, అన్నం వండి రావచ్చు, అన్నీ చేయొచ్చు. ఎందుకంటే ఒక 40 నిమిషాలు ఆరాధన జరిగింది కదా, ఈ లోపు మళ్ళీ వచ్చి కూర్చోవచ్చు. దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? చూడండి, రాజుల గ్రంథంలో ఒక మాట చూస్తాము.
ఆరాధన టైంలో దేవుని సన్నిధానమును అనుభవించటానికి మనము నేర్చుకోవాలి. రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 26వ వచనము. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, నిన్నెదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటికి ఇది సమయమా? అవన్నీ చేసుకోవడానికి అది సమయమా? అది ఏ సమయము? దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయము, దేవుణ్ణి మహిమపరిచేటువంటి సమయము, దేవుణ్ణి హెచ్చించేటువంటి సమయము. ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? మనం బండి మీద వెళ్తుంటే, డ్రైవింగ్ చేస్తూ బండి మీద వెళ్తూ ఉంటే, లేదా కారులో వెళ్తూ ఉంటే, బస్సులో వెళ్తూ ఉంటే, అక్కడక్కడ చిన్న రోడ్లు వేసి ఒక బొమ్మ వేసి, లేదా మూలమలుపులలో, అమ్మ వినండి, నిద్రపోవద్దు, మీరు స్తంభాలు స్టార్ట్ చేసుకోవద్దు, కనబెట్టి కూర్చోండి, కూర్చుటేసుకోండి. ఇంకా నిన్నే అక్క, మీరు కూర్చోండి అమ్మా, మీరు కనపడుతున్నారు, మీరు కూర్చోండి, కనబడిన వాళ్ళు స్తంభాలు స్టార్ట్ చేసుకొని నిద్రపోకండి, వినండి, దేవుని వాక్యం వినండి. వెళ్తున్నప్పుడు కొన్ని ప్లేసులలో హెచ్చరిక, డేంజర్ అని రాసి ఒక బొమ్మ వేస్తారు. ఏం బొమ్మ వేస్తారు చెప్పండి, తప్పో ఒప్పో చెప్పండి, ఏం బొమ్మ వేస్తారు? పుర్రె బొమ్మ. ఏంది దాని అర్థం? ఏంది దాని అర్థం? ఏంటి? మీరు కూడా అట్లనే కాండి అనే? ఏంది మరి? అలా జరగొద్దు, మీకు హెచ్చరిక. ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి. ఒకవేళ మీరు ఈ హెచ్చరికని తీసుకోకుండా అజాగ్రత్తగా వెళితే అది మీ చేతిలో, మీ ఇష్టం, మీరు అట్లా అవుతారో మీ ఇష్టం. కానీ మేమైతే జాగ్రత్త చెప్తున్నాము. ఈ యొక్క రోడ్డు చిన్నగా ఉంది, నెమ్మదిగా వెళ్ళండి. తర్వాత కరెంటు ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా అటువంటి బొమ్మ వేస్తారు. ఎందుకని? అది పట్టుకొని అట్లనేగా అనే కాదు, హెచ్చరిక, సరి చేసుకోమంటానికి, లేదా ఆ స్థలానికి వెళ్ళొద్దు అని చెప్పడానికి. వినండి, గోల్డ్కి వెళ్ళొద్దు, ఈ స్థలము సరైనటువంటిది కాదు అని చెప్పడానికి. కానీ మనలో చాలామంది చేసే తప్పేంటంటే దేవుని వాక్యములో నుండి కొన్ని హెచ్చరికలు మనకు వచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాం తెలుసా? అదిగో చూసావా, సేవకుడు అని ఏం చెప్పాడు, మాకేం చెప్పాడో చూడు, మాకు హెచ్చరిక చేసినాడు, నాశనం కమ్మని చెప్పాడు, లేకపోతే పాడవమని చెప్పాడు. పాడవమని కాదు, నాశనం కాదు, నాశనం అవ్వమని కాదు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ మనుష్యుడు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఒకవేళ అలాగే సంపాదించుకోవడానికి తానికి వెళ్ళినాడు గనుక తను ఏమి కలిగి ఉన్నాడంట? తను ఏం కలిగి ఉన్నాడు? ఆ యొక్క మనుష్యుడు కలిగినటువంటి కుష్ఠరోగము ఎవరికి కలిగిందంట? ఈ మనుషుని కలిగిందంట. అలా కాకుండా ఉండడానికే దేవుడు మనకు రాసి పెట్టినటువంటి మాటలు ఇవి మనం వింటున్నామునంటే మన జీవితంలో హెచ్చరిక. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన హృదయాన్ని హెచ్చరిస్తున్నాడు అంటే సరి చేసుకోవడానికే. కనుక ఆరాధన టైములో అవన్నీ చేసుకోవడానికి సమయము కాదు. చూడండి, బాగా చదవండి ఈ మాట మళ్ళొకసారి. 26వ వచనము. చాలు. ఏమొచ్చిందంట ఆయనతోటి? చెప్పండి, ఏమొచ్చిందంట? మనసు వచ్చిందంట. ఎవరిది? దైవజనుని మనసు వచ్చిందంట. దేవుని మనసు ఎప్పుడు మనతో ఉంటుంది. ఆయన మనసు నీతో కూడా రాలేదా? తర్వాత చదువు.
ఇది సమయమా? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? ఉందా లేదండి? నా బైబిల్లో అయితే ఉంది. మరి మీ బైబిల్లో ఉందా? ఉందా లేదా? మరి అది సమయమేనా చెప్పండి? మనకి ఏవైనా పనులు ఉండొచ్చు, కానీ అది సమయము కాదు. ఆరాధన టైంలో ఇందాలు ఇలాగనే ఉన్నారా? అంత ఖాళీ అయిపోయింది. ఒకరు ఆరాధన చేస్తే ఒకసారి మీరు ఆమేన్ అనండి. సిస్టర్స్ వరకు ఆమేన్ అనండి. అంతేనా మీ వాయిస్? సిస్టర్ అంతేనా మీ వాయిస్? ఇంకా గట్టిగా బ్రదర్స్ అనండి. చూడండి ఎంత గంభీరంగా వచ్చిందో. ఆరాధన చేసేటప్పుడు ఎట్లా వచ్చిందా? అందరు కలిసి అనండి. చూడు, ఒక్కళ్ళు ఆరాధన చేస్తే ఆమేన్ అన్నోళ్ళే లేరు. నిద్రపోయారు నిద్రపోతారు, బయట తిరిగేవాళ్ళు బయట తిరుగుతారు, కాము కూర్చున్నారు, విచారణ చేసేవాళ్ళు విచారణ చేస్తున్నారు. వారి మనసు ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది. ఆరాధన క్రమము ఇవేనండి మనము పాటించేది. దేవుని దూతలు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నారంట. ఏమండి? గాన ప్రతిగానములు చేస్తున్నారంట. గాన ప్రతిగానములు చేస్తుంటే అక్కడ ఏమి చూడండి ఆ మాట. యెషయా గ్రంథము 6 అడ్రస్ లేకుండా మడ్రస్ పోవద్దు. యెషయా గ్రంథం 6 అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు చదవండి. 3వ వచనం కూడా 3, 4 చదవండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో. ఎట్లాంటి స్వరముతో చేస్తున్నారంట? అమ్మ చెప్పండి, ఎట్లాంటి స్వరము? గొప్ప స్వరము. మీకు లేదా గొప్ప స్వరము? ఉందా లేదా? మీరేమన్నా మొగోళ్ళా? కాదు కదా. గొప్ప స్వరం ఉందా? ఉందా లేదా? మిమ్మల్ని ఏం పాటలు పాడమంటలే, ఏమనమంటున్నాము అంటే ఆమేన్ అని చెప్పాలా. గొప్ప స్వరముతో వారు గాన ప్రతిగానములు చేస్తున్నారట. 4వ వచనం చదవండి. వారి కంఠస్వరము వలన గడప కమ్మలు పునాదులు కదులుచు. ఏమి కదిలినాయంట? గడప కమ్మల పునాదులు కదులుతూ వచ్చినాయంట వారి కంఠస్వరము చేత. వారు గాన ప్రతిగానములు చేస్తుంటే చూడండి వారి స్వరాలు ఎంత చక్కగా ఉన్నాయో. ఆరాధన చేస్తుంటే ఆమెను అనోలే లేరు. ఏడుంటిగా మన మనసు ఎక్కడో ఉంది. ఇంటి దగ్గర వండుకొని ఇచ్చిన కూర మీద ఉండే, నేను పోతే నాకు ఉంటుందో ఉండదో, అయిపోతుందో ఏమో, వాటి మీద ఉండే మన మనసు. గాన ప్రతిగానములు చేస్తే ఆ పునాదులు కదిలినాయంట. ఏమంటున్నారు తెలుసా? పరిశుద్ధుడు 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 అంటున్నారంట. ఇది ఒకసారి అనండి మీరు. గాన ప్రతిగానములతో ఫస్ట్ బ్రదర్స్ అనండి, తర్వాత సిస్టర్స్ అనండి. అట్లా ఒక నిమిషం అమ్మ మేము ఒకసారి అనమంటే ఇక అనుడే. అట్లా 5 సార్లు బ్రదర్స్ ఒక 5 సార్లు అంటారు, సిస్టర్స్ ఒక 5 సార్లు అనండి. అనండి బ్రదర్స్. పరిశుద్ధుడని బ్రదర్స్ అనగానే వెంటనే సిస్టర్స్ అంటారు, మళ్ళీ పరిశుద్ధుడని, మళ్ళీ బ్రదర్స్ సిస్టర్ మార్చి అంటాం. ఈ టైపు డల్గా వస్తుంది. చూడు, ఆ గాన ప్రతిగానములతో ప్రభువుని ఏం చేయాలట? మనము స్తుతించాల, మహిమపరచాల. కనుక దయచేసి ప్రార్థన అనగానే మోకాళ్ళ మీదకి రావాలి. బైబిల్లో చాలా పెద్ద జంతువు ఒకటి మోకాళ్ళు ఉంచిందంట. అట్లాంటివి రావాలి. అట్లాంటివి వస్తే మీకు కదిలిక అనేది వస్తుంది. పెద్ద జంతువు మోకాళ్ళు ఉంచిందంట.
మోకాళ్ళు వంచి మోకరించి ప్రభువును స్తుతించి ప్రార్థించేదానికి సహకరించిందంట. ఏ జంతువు చెప్పగలుగుతారా? తెలుసు, మీకు అన్నీ తెలుసు. తెలిసే ఏమైతావు, అడవిలో పడతాం. ఒక పాట ఉండే, ఎరిగినే చెడిపోతినే యేసుని గాయము రేపితినే, ఎరిగినే గాయము రేపితినే, మోసపోతి నేను దృష్టి తెలుసు, మనకి తెలుసులే కానీ నిర్లక్ష్యం కదండి. ప్రభుబలలో పాలు పొందాలి. ఇప్పుడు మనము ప్రభుబలలో పాలు పొందాలి. ఆయన శరీరము, ఆయన రక్తము, అందులో పాలు పొందేటువంటి మనము యోగ్యులముగా ఉండాలి, అర్హులమై ఉండాలి. అర్హత ఉంటేనే దేవుని యొక్క సన్నిధానములో ప్రభుబలలో పాలు పొందటానికి యోగ్యులము. కనుక ఎప్పుడైనా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్లు ఉండదు. మీకు ఒక టైం ఇస్తాం. ఎప్పుడు ఇస్తామంటే ఆరాధన అయిపోయాక అందరూ లేచి నిలబడి పాడేటప్పుడు ఒక పాట పాడతాం. ఎందుకు పాట పాడతాం? ఆ టైంలో మనుషులము కనుక ఏమైనా మన అక్కర్ల అవసరతలు ఉంటే బయటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు తీర్చుకొని రావడానికి సమయం ఇస్తాం. ఆ సమయాన్ని వాడుకుంటాం, ఈ సమయాన్ని కూడా వాడుకుంటాం కదా, 2 మనకే. అట్లా దేవుని ఆత్మ మనతో ఉండదు. అలాగూ సమయాన్ని దొంగిలించినటువంటి ఆ మనుషునికి ఏమొచ్చిందట? కుష్ఠరోగం వచ్చిందంట. అంటే రావాలని కాదు, హెచ్చరిక, జాగ్రత్త. అలాగూ మనం నిర్లక్ష్యంగా ఉంటే, అలాగూ ఒకవేళ నష్టపోతావేమో. అది నష్టము రాకమునిపే, దుర్దినము రాకమునిపే మనము మన దేవుణ్ణి ఏం చేయాలట? జ్ఞాపకము చేసుకోవాలంట. ప్రభువా నన్ను క్షమించుము అని దేవుని సన్నిధానములో మనము అడగాల. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఇరవై 20వ వచనం చూడండి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు వారు బహుదుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయిముంచువాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యోధా, బోధకుడా నేనా అని అడుగగా ఆయన, నీవన్నట్టే అనెను. ఇక్కడ ఒక మనుషుని చూస్తున్నాం. బహుశా అనేక సార్లు మనము చదివి ఉంటాం, వినుంటాం. మనకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి ఎవరైనా? యూదా ఇస్కరియోతు. యేసుక్రీస్తు వారు పస్కాను భుజిస్తున్నప్పుడు శిష్యులందరూ కూర్చున్నాడట, మనలాగనే. చూడండి, మనము మన ఇళ్లలో భోజనం చేసేటప్పుడు
ఒక చికెను, మటను, ఫిష్ మన ప్లేట్లోకి వచ్చినప్పుడు ఎలా తింటామండి వాటిని? ఫిష్ వేసినారనుకో ఎలా తింటాం అమ్మా? గట్టిగా చెప్పాలా? జాగ్రత్తగా తింటాం కదండి. చూసుకొని మరీ జాగ్రత్తగా తింటాం. అన్నములో రాయి వచ్చిందనుకో, ఇసుక వచ్చిందనుకో ఏం చేస్తాం? ఏం కదలే తింటామా? ఏం చేస్తాం? దానిని ఒక ముద్ద తీసి అయినా అవసరమైతే ఏం చేస్తాం? దాన్ని పక్కన పడేస్తాం. ఆ భోజనం చేసేటప్పుడు ఆ చేపలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ ఎంతో చక్కగా రోజు తినే ఆహారమే కదా, చూసుకోకుండా గబగబా తినొచ్చు కదా. దానిని పరీక్షించుకుంటూ, దానిని చూసుకుంటూ చక్కగా భోంచేస్తూ ఉంటాం. ఇది మంచిది, ఇది చాలా మంచిది. ఎందుకో కానీ నా కళ్ళు నిద్రపోయేల మీదకే పోతాయి. నేను చూడొద్దు అనుకుంటా, కానీ కరెక్ట్గా అటే పోతాయి. వినాలా? మనము భోజనమును ఎలాగూ పరీక్షించుకొని తింటామో, ప్రభు బల్లలో పాలు పొంది మనము పరీక్షించుకోవాలా. ఏం పరీక్షించుకోవాలంటే మనలో మనము ఏం చేయాలట? పరీక్షించుకోవాలంట. మనలో తలంపులు ఉన్నాయి, మనలో ఆలోచనలు ఉన్నాయి, మన చూపు ఉంది, మన ప్రవర్తన ఉంది. ఇవన్నీ కూడా సరిచేసుకొని మనము యోగ్యులమైతేనే ప్రభు బల్లలో పాలు పొందాలి. అయోగ్యులమైతే అందులో మనము పాలు పొందకూడదు. ఎందుకంటే శిక్షకు అర్హులము, శిక్షకు పాత్రులమైపోతాం. అలాగూ శిక్షకు పాత్రులు కాకుండానట్లే ఈ పరీక్షించుకునే సమయము. రెండోది ఏంటంటే మనలో మనమే పరీక్షించుకోవాలి. ఇప్పుడు పక్కనోళ్ళు కాదు, పక్కనోళ్ళను పరీక్షించుకుంటే మనము నష్టపోతాం. మనం పరీక్షించుకుంటే మనకు మేలు కలుగుతుంది. దేవుడు మనతో మాట్లాడితే మనం సరి చేసుకోవాలా. ఇక్కడ యూదా ఇస్కరియోతు ఉన్నాడు, మనవలే అందరూ కూడా 12 మంది కూర్చున్నారు. అక్కడ భోజనము సిద్ధం చేస్తున్నారు, ఆ భోజనం చేస్తున్నారు. ఆ భోజనం ఏంటంటే యేసుక్రీస్తు వారు పస్కా పండుగ. రొట్టెను విరిచినాడు, ద్రాక్షరసము కూడా ఆయన పోసి ఆ రొట్టెను ఆ పంచే టైంలో దేవుడు ఒక మాట అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగింపనై ఉన్నాడు అని అన్నాడు. మీలో నన్ను ఒకడు అప్పగిస్తున్నాడు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. ఇప్పుడు ఆయన నిన్ను ఎరిగినవాడు, నన్ను కూడా ఎరిగినవాడు కదండి. ఆయన మనల్ని ఎరిగినటువంటి వాడు. మేడు చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యనే దేవుడు ఏం చేశాడట? ఎరిగినాడు. మేడు చెట్టు ఎక్కినాడు జక్కయ్య, పైన కూర్చున్నాడు. ఆయన ఆ త్రోవలో వెలుచు అన్నాడంట. పైకి చూడకుండానే జక్కయ్య త్వరగా దిగుము అన్నాడంట. ఎందుకంటే జక్కయ్య ఆలోచనలు, తలంపులు సమస్తము కూడా ఆయన ఎరిగి ఉన్నటువంటి వాడే. ఎరిగి ఉన్నాడు కనుక అక్కడికి వచ్చినాడు. జక్కయ్య జీవితం, ఆయన హృదయం అంతా కూడా జక్కయ్యకు తెలుసు. యేసుక్రీస్తు వారికి తెలుసు, క్షమించండి. జక్కయ్య జీవితం అంతా యేసుక్రీస్తు వారికి తెలిసే దేవుడు ఆయన ఎక్కడ పంపించాడంటే మేడి చెట్టు దగ్గర పంపించాడు. నువ్వు అక్కడుండు, మేడి చెట్టు మీద ఎక్కి కూర్చో, నేను వస్తా, నీకు పాఠం నేర్పిస్తా, అక్కడ కూర్చో అన్నాడు. మనందరి హృదయములను, ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడు. ప్రభు వల్లలో ఇప్పుడు మనం పాలు పొందుతున్నామంటే బహు జాగ్రత్తగా మన హృదయాన్ని మనం పరీక్షించుకొని పాలు పొందాలి. దేవుడు అడుగుతున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగింపనై ఉన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగింపనై ఉన్నాడు అని అంటే ఆ ఉన్న 12 మందిని అంటున్నారు, ప్రభువా నేనా, ప్రభువా నేనా, ప్రభువా నేనా అంటున్నారు. ఏదో ఒకసారి అనండి. అయిపోయిందా? ప్రభువా నేనా అనుకోండి. నేనా? ఒకవేళ నువ్వే అంటే దేవుడు ఏం చేస్తావు? ఏం చేయాలి? నువ్వే అంటే ఏం చేయాలా? నువ్వే అంటే ఏం చేయాలా చెప్పండి. దావీదుతో దేవుడు ఏం చేశాడంటే ఒక వర్తమానం పంపించాడు. నాతాను ప్రవక్తతో వర్తమానం పంపించి ఒక కథ చెప్పినాడు. అయ్యా ఇదిగో పలానా దగ్గర ఒక గొప్ప మనుషుడు ఉన్నాడు, ఆయనకు విస్తారమైన ఆస్తి ఉంది, ఎడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తన ఇంటి దగ్గరకు ఆ మార్గస్థుడు ఒకడు వచ్చినాడు. అయితే ఆ ధనవంతుడు ఏం చేశాడంటే పాపం పేదవాడు
ఒకడు ఒక గొర్రెను దాదుకుంటున్నాడు. ఆ గొర్రెను తీసుకొచ్చి తనింటికి వచ్చినటువంటి వాని మార్గస్థునికి వధించి దాన్ని పెట్టినాడు అని కథ చెప్పినాడు. చెప్తే దావీదు ఏమంటున్నాడు, అసలు ఆ దుర్మార్గుడు ఎవడు, వాడు మరణానికి పాత్రుడు అనగా నేనేమన్నాడు, ఆ మనుషుడవు నీవే, ఆ మనుషుడవు నీవే. ఆ మాట అనగానే దావీదు కూడా ఏమన్నాడు, తప్పించుకున్నాడా? లేదు లేదు. ఎందుకంటే తన మనసుకు తెలుసు, తన మనస్సాక్షికి కూడా తెలుసు, తన అంతరంగమునకు ఏం జరుగుతుందని తెలుసు. ఆ మనుషుడు నీవే అనేటువంటి మాట చెప్పగానే ఆయన ఏం చేశాడో తెలుసా, పశ్చాత్తాపడినాడు, క్షమించమని అడిగినాడు దేవుణ్ణి, మరణానికి అప్పగించొద్దని చెప్పినాడు. పాపం చేసిన వాడిని నేనే ప్రభువా, గొర్రెల వంటి మనుషులు ఏం చేసినారు, ఆ ఏదో నా మీదకి రప్పించు, క్షమించమని దేవుణ్ణి అడిగినాడు. దేవుని దగ్గర ఆయన క్షమాపణ కోరుకుని అడిగి దానిని పొందుకున్నాడు. ప్రభుబల్ల అంటే మనకు హెచ్చరిక కలిగినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు అది నాదే, నా పాపమును క్షమించు, దేవుని సన్నిధానములో సరి చేసుకొని ఒప్పుకున్న పాపానికి క్షమాపణ ఉంటుంది. కప్పుకుంటే ఏముండదు, పెద్ద మూట అవుతుంది. దేవుని ఎదుట తన యొక్క పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి దావీదు కూడా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఒకడు అప్పగింపనై ఉన్నాడు అని అంటుంటే, ప్రభువా నేనా, ప్రభువా నేనా అని అందరూ అంటున్నారు. 11 మంది అందరూ అన్నారు. చివరికి ఎవరన్నారు చెప్పు, ఎవరన్నారు చివరికి? యూదా కూడా అన్నాడు. ఆయన కాదా? ఆయనైనా కాదండి, యూదా ఇస్కరియోతు కూడా అంటున్నాడు. అప్పగించేవాడును నేనే అన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. ఆ పాపము నీలో ఉన్నదని కూడా నీకు తెలుసు. ఆ విరోధమైనటువంటి భావము నీలో ఉన్నదని తెలుసు. దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నామన్న సంగతి తెలుసు. దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు నేనే అన్న సంగతి కూడా తెలుసు. తెలిసే నేనే అని ఒప్పుకోము. దేవుడు అక్కడ ఎందుకు అడిగినాడో తెలుసా అండి? దేవుడు ఎందుకు అడిగినాడో తెలుసా? యూదా ఇస్కరియోతును ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. అప్పుడు గనక యూదా ఇస్కరియోతు, ప్రభువా నేనే, నన్ను క్షమించు ప్రభువా, నేనేదో తెలుసో తెలియకో చేసినాను, ఈ లోకాన్ని ఆశించినాను, డబ్బును ఆశించినాను, ఆ డబ్బును ఆశించి నన్ను నేను చంపుకునేటువంటి విధానంలోనికి వచ్చినాను ప్రభువా, నన్ను క్షమించవా అంటే దేవుడు క్షమించకపోవునా? ఏమండి, క్షమించకపోవునా? ఖచ్చితంగా దేవుడు ఏం చేసేవాడు? క్షమించడానికే ఆ అవకాశం ఇచ్చినాడు దేవుడు. యూదా ఇస్కరియోతు మనసులో ఉండింది పాపము చేస్తున్నానని, దేవుణ్ణి అప్పగిస్తున్నానన్న సంగతి తెలుసు, దేవునికి వ్యతిరేకని తెలుసు, దేవునికి విరోధి అని తెలుసు. కానీ దేవుని సన్నిధానంలో తను తాను ఒప్పేసుకోలేకపోయినాడు, క్షమించమని అడగలేకపోయినాడు. చూడు ఆ మాట ఏమంటున్నాడు, మనొకసారి చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. బోధకుడా నేనా? అప్పటికి కూడా చెప్పినాడు కదా, నేనా బోధకుడా అని అంటే నీవన్నట్టే ఆ మాట అన్నాడు. నీవన్నట్టే అన్న తర్వాత అయినా క్షమించమని అడిగితే అతడు ఉరేసుకోవాల్సిన అవసరం లేకుండేది. ఎన్ని హెచ్చరికలు చెప్తున్నాడో దేవుడు. ఫస్ట్ అడిగినాడు నేనా నేనా అనేటువంటి మాట అందరి నోట రానిచ్చినాడు. నేనే ప్రభువా అంటే ఆడొక అవకాశము. వారితో పాటు ఏమన్నాడు? నేనా అన్నాడు, నేనా అన్నాడు. అప్పుడు రెండోసారి కూడా దేవుడు ఏమన్నాడు? నీవన్నట్టే అన్నాడు. పోనీ అప్పుడైనా దేవుని దగ్గర క్షమాపణ అడిగినాడా? లేదు, ఇంకా ఆశించినాడు. దేవుడు అన్నాడు, చూడు, ఒకవేళ నీవు పట్టించినా పట్టించకపోయినా లేఖనముల ప్రకారముగా నేనేం చేయబడేవాడిని? అప్పగించబడాల్సిందే.
నువ్వు అవసరంలే పఠించడానికి. లేఖనాలు ఉన్నాయి, లేఖనాలు ముందుగానే వ్రాయబడ్డాయి. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడాలి, ఆయన కొట్టబడాలి, ఆయన దంచబడాలి, ఆయన సిలువ వేయబడాలి, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడాలి, ఆయన చేతుల్లో మేకులు కొట్టబడాలి, ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడాలి, ఆయన శరీరం అంతా కూడా నాగల వలె సాళ్ళ వలె దున్నుతూ ఉండాలి, ఆయన మన కొరకే కొట్టబడి దంచబడినటువంటి వాడై చేయబడాలని లేఖనములు వ్రాయబడ్డాయి. నీవు అప్పగించకపోయినట్లయితే నీకు మేలు ఉండేది. అసలు అలాంటి వాడు పుట్టకపోయినట్టయితే వానికి మేలు కదా అన్నాడు దేవుడు. అంటే తనను కాని జగడమును తాను ఏం చేస్తున్నాడట? పట్టుకుంటున్నాడు. తనకు అవసరమే లేదు అసలు అది. మనం ఒక దగ్గర నిలబడ్డప్పుడు ఒక కుక్క మనం దాటిపోయి వెళ్తుంది అనుకోండి, దాని చెవులు పట్టుకుంటే ఏమైందండి? దాటిపోయి కుక్క చెవులు పట్టుకుంటే ఏమైంది? కరుస్తుంది. అది అవసరం లేదు అన్నాడు దేవుడు. వాడు పుట్టి ఉండకపోతే మేలు అన్నాడు దేవుడు. వానికి శ్రమ అని కూడా చెప్పినాడు దేవుడు. నీవు దేవునికి వ్యతిరేకంగా రహస్యంగా చేస్తున్న దానిని బట్టి నీకు శ్రమ కలగక మునిపే, ఆ స్థితి రాకమునిపే ఇదే మనకు హెచ్చరిక. దేవుని సన్నిధానంలో దేవునికి ఏమైనా విరోధమైనటువంటి ఆలోచన, భావము, తలంపులు, క్రియ కలిగిన వారముగా ఉన్నట్లయితే ప్రభు బల్లలో పాలు పొందేదానికంటే ముందుగా దేవుని సన్నిధానము క్షమించుము ప్రభువా. ఒక చిన్న మాట, ఆ మాట గనుక దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ఒప్పుకొని ఉండుంటే తనకెంతో మేలుండేది. కానీ శిక్షకు పాత్రుడైపోయినాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా చాలు. ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడండి? చెప్పండి, ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు? ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడినాడు. అంటే నేను అనుకున్నాడు, బహుశా యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, నాకు వచ్చే వెండి నాకు వస్తుంది, నాకు వచ్చే నాణ్యాలు నాకు వస్తాయి, నాకు మిగిలిపోతాయి, ఆయన ఏంది అద్భుతం చేసి అయినా తప్పించుకోగలడు అనుకున్నాడేమో బహుశా. మనకు ఉంటాయి అట్లాంటి తెలివితేటలో. ఆ యొక్క శిక్షను చూసి అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. సమయము అయిపోయిన తర్వాత, దాటిపోయిన తర్వాత పశ్చాత్తాపడితే దాని వలన మనకు ప్రయోజనమేమీ లేదు. ఇదే మిక్కిలి సమయము మనం పశ్చాత్తాపడి సరి చేసుకోవడానికి. దాటిపోయిన తర్వాత నువ్వెంత రొమ్ములు బాదుకున్నా, తల బాదుకున్నా, ఏది చేసినా కూడా సమయము మరలా మనకి తిరిగి రాదు. పశ్చాత్తాపడి ఆ శిక్ష పడేది చూసి పశ్చాత్తాపడినాడంట. పశ్చాత్తాపడి ఏం చేశాడు చూడండి, ఆ 30 ఎండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి, చూడండి, నిరపరాధ రక్తమును అప్పగించి ఏం చేసిన వాడంట? పాపము చేసిన వాడను. అది పాపమే, నువ్వు చేస్తున్నది పాపమే. నువ్వు అనుకుంటున్నావు ఇది కాదేమో అని, అది కూడా పాపమే. పాపం అంటే ఇంకేదో చేస్తే కాదు, అది కూడా పాపమే. పాపం అని నీకు ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? నీ మనస్సాక్షి ఎప్పుడు పని చేస్తుందో, నీ మనస్సాక్షి నీకు ఏది చెప్తుందో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం చదవండి. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయవేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవా మొదలుకొని చిన్నవారి వరకు చాలు. 8వ వచనంలో వారు ఆ మాట విని అనే దగ్గర
1వ అంకేసి ఫుట్నోట్లో వ్రాయబడింది చూడండి. ఏం చేయబడ్డారంట చెప్పాలి. ఏం చేయబడ్డారు? మనస్సాక్షి చేత ఏం చేయబడ్డారంట? గద్దించబడ్డారంట. ప్రభువులలో పాలు పొందేది అదే. నీ మనస్సాక్షి చేత నీవు గద్దించబడుతున్నావు చూడు, నేను చేసింది ఇది కూడా పాపమేనా అంటే దేవుడు చెప్తున్నాడు పాపమే అని. నిరపరాధ రక్తమున అప్పగించడము పాపమే అని చెప్తున్నాడు కదా. పాపమైనటువంటి మాట స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ మనస్సాక్షి నీకేం చెప్తుంది? అక్కడ ఆ స్త్రీ పరిగెత్తుకొని వచ్చి యేసుక్రీస్తు వారి ఎదుట నిలబడింది. వారు రాళ్ళు వేసి ఆమెను చంపుదామని పట్టుకొని ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చినారు. బోధకుడా ఏం చెప్తావో చెప్పు అని అంటే ఆయన ఏమనలే వద్దనలే, ఒకటే మాట అన్నాడు, మీలో పాపము చేయనివాడు ఎవడైనా ఉంటే మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్పినాడు. మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే అన్నాడు. వాళ్ళందరూ పాపం చేసింది ఎవరు చూశారు? ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి ఏమవుతుందట? గద్దింపు. మనస్సాక్షి గద్దింపు. నీ మనస్సాక్షి వాత వేయబడినట్లుగా నీవు జీవించొద్దు. వాత వేయబడిన మనస్సాక్షిగా బ్రతకొద్దు. నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు చేస్తుంది పాపమా కాదా, నువ్వు చేస్తుంది పాపమా కాదా, అది నిన్ను వేధిస్తూనే ఉంటుంది. వారంట మనస్సాక్షి చేత గద్దించబడి వారు ఆ కరాలను అక్కడ పడివేసి వెళ్ళిపోయినారట. ఎందుకు అని అంటే ఆ మొక్కతే కాదు పాపం చేసింది, నేను కూడా ఎవరిని పాపినే. ఎవరు చెప్పారు తనకు? ఎవరు చెప్పారండి? యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పలే, మీరు అందరూ పాపం చేసినారు, మీరెందుకు వేస్తారు రాళ్ళు అని చెప్పినాడా? లేదు. వేయండి, ఎవడైనా చేయకపోతే వేయండి, రాళ్ళేయండి అన్నాడు. వాళ్ళు ఆలోచించుకొని చూస్తే వాళ్ళ మనస్సాక్షి చెప్తుంది, ఒరే దుర్మార్గుడా, నువ్వు కూడా పాపం చేసినావు, ఆమె కంటే ఎక్కువగా పాపం చేసినావు. ఆమెను ఒకటి చేసింది కానీ నువ్వెన్ని చేసావు? 4 చేసావు. ఒకటే నువ్వు చూపించేది కానీ నీ ఏటితో చూపించేది 4. నువ్వు 4 చేసినావు. ఎలా వేస్తావు రాయి? వేయి చూద్దాం, రాయి వేయి చూద్దాం. ఒక మనుషుడినైనా మనం చాటు చేయగలుగుతావేమో కానీ, ఒక మనుషుడినైనా నీవు మోసం చేయగలుగుతావేమో కానీ నీ మనస్సాక్షిని మాత్రం ఎప్పుడు కూడా ఏం చేయలేవు? మోసం చేయలేవు. నువ్వు చేస్తుంది పాపం అనేది అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది. నువ్వు చేస్తుంది కూడా పాపం అనేది అర్థమవుతుంది. మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు, నువ్వు చేస్తున్నది పాపం అనేది నీకు అర్థమవుతూనే ఉంది. చూడు, మనం వేసుకునే వస్త్రాలు దేవుని మందిరానికి వచ్చే మనము, రక్షించబడినటువంటి మనము, పాపక్షమాపణ పొందిన మనము లోకస్తుల వలె మనము కూడా తీర్చిదిద్దుకుంటాం. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే ఇలాగూ నేను వేసుకోవడము తప్పే అనిపిస్తుంది. కానీ అక్కడ దేవుని వాక్యానికి నువ్వు విరోధముగా చేస్తావు, విరోధమైనటువంటి పాపమును చేస్తావు. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 4వ వచనం చూడండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పిన చాలు. ఆయన మేడి చెట్టెక్కి దిగినాడు. యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినారు.
జక్కయ్య త్వరగా దిగి నీ ఇంట ఉండవలసి ఉన్నది అనేటువంటి మాట యేసుక్రీస్తు వారు చెప్పగానే సంతోషంగా దిగినాడు. ఆయన సంతోషంగా దిగినాడు. అక్కడున్న ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు తెలుసా? అరే, ఈ మనుషుడు పాపి కదా, ఈ పాపి అయిన మనుషుని దగ్గరకు ఆయన బస చేయడానికి ఎలాగ వెళ్తాడు? ఆయన పాపే, కానీ ఇప్పుడు దేవుని ఎదుట ఆయన ఏం పడడానికి సిద్ధంగా ఉన్నాడంట? పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉన్నాడు. తన మనస్సాక్షి చెప్తుంది, నేను పాపము చేస్తున్నవాడను, అన్యాయము చేస్తున్నవాడను, అక్రమము చేస్తున్నవాడను, నలుగురి దగ్గర 4 అంతలు అన్యాయంగా తీసుకుంటున్నాను అనేది యేసుక్రీస్తు వారు ఏం చెప్పలే. మరి ఎవరు చెప్పారండి తనకు? చెప్పండి, అదే మాట గట్టిగా చెప్పండి. ఎవరు చెప్పినారు? మనస్సాక్షి చెప్తుంది. త్వరగా దిగినాడు, పరిగెత్తుకొని వచ్చినాడు. ఆయన దిగి నిలబడగానే ఈ మాటలన్నీ చెప్పేస్తున్నాడు. దిగి నిలబడ్డాడు. యేసుక్రీస్తు వారు జక్కయ్యకి ఎదురుగా ఉన్నాడు. ఈ జక్కయ్య యేసుక్రీస్తు వారికి ఎదురుగా నిలబడ్డాడు. నిలబడగానే ఈ జక్కయ్యకు అన్నీ కనబడుతున్నాయి. చూడండి, కీర్తనలో ఒక మాట చూస్తాము. తొమ్మిదో అధ్యాయము 8వ వచనము. చాలు, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. అది ఆయన ముఖ కాంతిలోనంట ఈయన రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయంట. జక్కే దిగినాడు, నిలబడ్డాడు, అంతే. యేసుక్రీస్తు వారి ఎదుట ఉన్నాడు. ఆయన ముఖ కాంతిలో ఈయన రహస్య పాపములన్నీ కనబడుతున్నాయి. ఎంత అన్యాయం చేసిన, ఎలా అక్రమంగా నడుచుకున్నాను అనేది కనబడుతూ ఉంటే అన్నీ ఒప్పేసుకుంటున్నాడు. ప్రభువా, నన్ను క్షమించుము, నన్ను క్షమించుము. ఈరోజు మందిరానికి వచ్చేటప్పుడు ఎవరైనా అద్దం చూడకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారా? చేయొద్దండి. నేను అసలుకి ఈ ముఖం ఈరోజు అద్దం చూసుకోకుండానే వచ్చిన అన్నోళ్ళు చేయొద్దండి. ఒక్క ఆమె ఉంది. అంటే అందరూ ఏం చూసుకొని వచ్చినాం? చెప్పండి, ఏం చూసుకొని వచ్చినాం? అంటే అద్దం చూసుకొని వస్తే తప్పని నేను చెప్పడంలే, తప్పేం కాదు చూసుకుంటే. అద్దం ఎందుకు చూసుకుంటాం? లోపాలు సరి చేసుకోవడానికి. మన ముఖం బాగుందా లేదా, మనం వేసుకున్న డ్రెస్ బాగుందా లేదా, కరెక్ట్గా ఉన్నానా లేదా, బయటికి వెళ్తున్నా నలుగురు కనబడతా కరెక్ట్గా ఉన్నా అంటే అద్దము సరి చేసుకోవడానికి, తప్పని నేను చెప్పడంలే. ఎందుకు చూసొచ్చినారు అని ఎందుకు అడుగుతున్నానంటే, సరి చేసుకొని వచ్చినారు కదా. అలాగనే జక్కయ్య దిగగానే యేసుక్రీస్తు వారి ఎదుట నిలబడగానే ఆయనే ఈయనకు ఒక అద్దం. ఆయన అద్దములు అన్నీ చూసుకుంటున్నాడు. ఈయన రహస్య పాపములన్నీ ఆ ముఖకాంతిలో కనబడుతున్నాయి. నేను అన్యాయిస్తున్నా అనేది కనబడుతుంది, అక్రమం చేసేవాడని కనబడుతుంది, నా నలుగురి దగ్గర ఈ విధంగా తీసుకుంటున్నానని కనబడుతుంది. అన్నీ కనబడుతుంటే జక్కయ్య వెంటనే తన మనస్సాక్షి ఏది చెప్పిందో దాని విషయంలో దేవుని దగ్గర సరెండర్ అయి పశ్చాత్తాపడి క్షమించమని దేవుడు అడిగినాడు. దేవుడు చెప్పినాడు అప్పుడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. దేనికనంటే మన హృదయాన్ని మనం సరి చేసుకోవడానికి. యూదా ఇస్కరియోతు సరి చేసుకోలేకపోయినాడు, వెళ్ళిపోయినాడు. ఆ 30 ఎండి నాణెములు తీసుకున్నాడు. ఇవి నాకొద్దని ప్రధాన యాజకుల దగ్గర పడేసినాడు. వెళ్ళి ఏం పెట్టుకున్నాడంట? ఉరి పెట్టుకున్నాడంట. ఏం పెట్టుకున్నాడు? ఉరి పెట్టుకున్నాడు. చనిపోయినాడంట. అలాంటి రహస్యమైనటువంటి పాపములు నీ మనస్సాక్షి చెప్పేది నువ్వు విను, దేవుని వాక్యము చెప్పేది నువ్వు గ్రహించు. దేవుని ఎదుట మన పాపమును మనం ఒప్పుకున్నట్లయితే దావీదు వలె, దావీదు ఆనాడు పాపము చేసినప్పుడు క్షమించమని అడిగితే క్షమాపణ పొందుకున్నాడు. ఇక ముందుకు కూడా తను దేవుని కొరకు జీవించినాడు. దావీదు విషయంలో దేవుడు ఒక మాట అన్నాడు, ఇతడు నా ఇష్టానుసారుడు అని చెప్పినాడు. అదొక్క విషయంలో ఆయన తప్పిపోయి పశ్చాత్తాపడినాడు. అయ్యో, నేను తప్పిపోయినాను, ఎట్లయినా ఇక నన్ను అందరూ చూసినారు అని అలా కంటిన్యూ చేయకు.
నువ్వెక్కడున్నా ఏది చేస్తున్నా చూచుతున్న దేవుడు ఉన్నాడు. ఆయన వింటున్నాడు. దేవుని సన్నిధానములో ప్రభువులలో పాలు పొందేటువంటి మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రభువా నేనా? ఒకసారి పరీక్షించుకుందాం. నీవే అని దేవుడు నీతో చెప్తుంటే, నీ మనస్సాక్షి నీతో చెప్తుంటే ఒక్కసారి పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించము, నీ రక్తంతో కడగు, యోగ్యముగా పాలు పొందినట్లు సిద్ధపరచు. శిక్షకు నన్ను అర్హుని చేయకు ప్రభువా, శిక్షకు పాత్రుని చేయకు, నన్ను శిక్ష నుండి నన్ను విడిపించు, తప్పించు ప్రభువా. దేవుని సన్నిధానములో మనం పశ్చాత్తాపడి క్షమించమని అడిగి యోగ్యముగా ప్రభు వలలో పాలు పొందితే అది మనకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగని మన హృదయాన్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనము పాలు పొందుతాం. సరే అండి, కొన్ని నిమిషాలు పరీక్ష చేసుకుందాం. నీళ్లు కదిలించబడినప్పుడు స్వస్థత కలిగింది ఒకటి. దావీదు తీర్పు చెప్పాడు, నేను పాపం చేశాను, 4 గొర్రె పిల్లలు ఇస్తానన్నాడు, అమాయకులైన 4 కుమారులు ఇచ్చాడు. తాను కాదు, చనిపోయింది, కుమారులు చనిపోయారు 4. యూదా అన్నాడు నేనా అని, తానే పోయాడు. పరీక్ష కాబట్టి మోకరించండి. వాక్యపు వెలుగులో కొన్ని నిమిషాలు బల్లకు వెళ్ళకముందు ప్రార్థన చేద్దాం. కృపానందం అని ఎట్లా వాక్యం